నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 6, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి నవమి రాత్రి 10:55 వరకు, తదుపరి దశమి. నక్షత్రం కృత్తిక రాత్రి 7:30 వరకు, తదుపరి రోహిణి. యోగం బ్రహ్మ సాయంత్రం 6:35 వరకు, కరణం బాలవ ఉదయం 11:44 వరకు, తదుపరి కౌలవ రాత్రి 10:55 వరకు. వర్జం ఉదయం 8:01 నుండి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:22 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:08 నుండి 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:20 వరకు. యమగండం ఉదయం 6:50 నుండి 8:15 వరకు. అమృతకాలం సాయంకాలం 5:11 నుండి 6:43 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి ఉదయం 6:02 వరకు. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:10. తదుపరి నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు. అలాగే నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడి అవసరాలకు ఆదుకుంటుంది. శ్రేయోభిలాషులకు స్నేహితుల ద్వారా ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు. అనుకోని కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. ఇక ఇంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఒత్తిడులు సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు విశేషమైన ఆదరణ లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు దేవీ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలనేవి ఎదుర్కొంటారు. ఇక వృషభ రాశి వారు తమ సంతాన అనారోగ్య సమస్యలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. మౌనంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం అంతగా కనిపించదు. ముఖ్యమైన ప్రయాణాలు కొన్ని వాయిదా వేయాల్సి వస్తుంది. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి తేలక సతమతం అవుతారు. ఇక ఈరోజు దైవ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సూచనలు ఏవి కనిపించట్లేదు. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు చిక్కులు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు నూతన అవకాశాలు కొన్ని చేజార్చుకుంటారు. మహిళలకు మనశ్శాంతి అనేది లోపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే దత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంట బయట పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేసి ఊరట చెందుతారు. మిత్రులను కలుసుకొని వారి ద్వారా ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకోని అవకాశాలు రావచ్చు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. రాబడి మరింత పెరిగి అవసరాలు అనేవి తీరుతాయి. ఇక దైవ కార్యక్రమాల్లో పాల్గొని మనశ్శాంతి పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో సమర్థనీయంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఈరోజు. ఇక రాజకీయవేత్తలకు పారిశ్రామికవేత్తలకు చికాకులు ఇబ్బందులు తొలగి ఉపశమనం అనేది లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులు అతి కష్టం మీద కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారు కొన్ని కార్యక్రమాలలో ఆటంకాల మధ్య పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఎంత ప్రయత్నించినా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. అయిన వారితో విభేదాలు నెలకొని మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలపై కొంత సందిగ్ధత అనేది నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కాంట్రాక్టులలో నిరాశాజనకంగా ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు ఫలించకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడిలు మరియు పై స్థాయి నుండి ఒత్తిడులు మాటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి పట్టుదలతో ముందుకు సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులు కొంత నిరుత్సాహం చెందుతారు. అయినా మొక్కవోని దీక్షతో ముందడుగు వేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా మహిళలకు మానసిక వేదన తప్పకపోవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోండి. ఇక కర్కాటక రాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు నృసింహస్వామి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలోని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామితో సఖ్యత కలిగి మంచి వ్యాపారాన్ని నడపడం వలన లాభాలను అందుకుంటారు. ఇక బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల అనారోగ్య విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేతికి అనేది అందుతుంది. అలాగే సింహరాశి వారికి రోజు కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. మిత్రుల నుండి శుభవార్తలు రావడంతో ఆనందపడతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక సన్నిహితులు మీకు మాట సహాయాన్ని అందిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానుసారంగా పూర్తి చేస్తారు. ఇక రాబడి ఆశించిన స్థాయిలో ఉండి అవసరాలు తీరుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలలో రాజీ పడకుండా క్లిష్టమైన విధులను సైతం పూర్తి చేసి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలకు చివరి క్షణంలో విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. ముఖ్యంగా మహిళలకు సోదరుల అభిప్రాయాలతో ఏకీభవించాల్సి వస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారు ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులన్నీ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు ఎంతో మేలు చేస్తుంది. మధ్యవర్తిత్వం అసలు పనికిరాదు ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నిరుత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే రియాల్టర్స్ చేస్తున్నారో వారికి ఈరోజు అంతంత మాత్రంగానే వ్యాపారం సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. కావలసిన వ్యక్తుల ద్వారానే మాట పడాల్సి వస్తుంది. రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టసాధ్యమనే చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ పరిస్థితి అనేది ఉంటుంది. క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం, గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు తులారాశి వారికి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో అవంతరాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి ఈరోజు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు తులారాశి వారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే తులారాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలతో కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను ఎట్టకేలకు దక్కించుకోగలుగుతారు. మీ సహనమే ఈరోజు మీకు రక్షగా నిలుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై మరింత శ్రద్ధ అనేది కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు కొన్ని ఇబ్బందులు తీరిపోతాయి. ఇక విద్యార్థులు ముందు చూపుతో వ్యవహరించడం ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం అనేది ఈరోజు చోటు చేసుకుంటుంది. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఆదాయం మరింత మెరుగుతుంది. అప్పులు కూడా కొంతమేరకు తీరుతాయని చెప్పవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. బంధువుల నుండి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలులో ఉన్న ఆటంకాలను అధిగమించి వాటిని సొంతం చేసుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా ఆత్మవిశ్వాసంతో తట్టుకొని ముందుకు సాగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ విధి నిర్వహణలో ప్రశాంతత అనేది కలుగుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.
తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు ధనస్సు రాశి వారు దైవ అనుగ్రహంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభబాట పడతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ధనస్సు రాశి వారికి సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. తీర్థయాత్రలను కూడా చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఆదాయం కూడా ఈరోజు సమృద్ధిగా ఉంటుంది. రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు అనేవి వస్తాయి. ఇక కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కవచ్చు. అలాగే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఐటీ రంగం వారికి విధి నిర్వహణలో ఒక గుర్తింపు అంటూ లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి ఈరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉండవచ్చు. చేపట్టిన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి రోజు రుణదాతల ఒత్తిళ్లు అనేవి తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేయడంలో వెనుకబడతారని చెప్పవచ్చు. కుటుంబ సమస్యల నుండి బయటపడడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. కష్టించిన ఫలితం ఆశించినంతగా కనిపించకపోవచ్చు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయాలని చూసేవారికి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షా సమయంగా చెప్పవచ్చు. లాభాలు ఊరిస్తాయే తప్ప చేతికందవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఇంట బయట పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు తమ సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకోవడం వలన నష్టపోవాల్సి వస్తుంది. ఇక కుంభరాశి వారి ఈరోజు వ్యయ ప్రయాసాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడకండి. ఆర్థిక ఇబ్బందులు కొంత సమస్యగా మారవచ్చు. అయిన ఖర్చులను తగ్గించుకునే యత్నం చేయండి. ఇక కుటుంబంలో సమస్యలతో ఇబ్బంది పడతారు. ఎంతగా చెప్పినా కుటుంబ సభ్యులను మెప్పించలేకపోతారు. స్నేహితుల నుండి ముఖ్యమైన వ్యవహారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు నెమ్మదిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. అలాగే విధుల్లో ఆటంకాలను కూడా ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురు కావచ్చు. ఇక విద్యార్థులు అవకాశాలను అందుకోవడంలో వెనుకబడతారని చెప్పవచ్చు. మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు
కుంభరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మీనారాశి. మీనారాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఇంట బయట ఈరోజు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కొన్ని విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి బాధ్యతనైనా నేర్పుగా నెరవేరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. మహిళలకు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇవ్వండి నేటి రాశి ఫలాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.